దిశ పత్రికల ఒక చాలా ముఖ్యమైనటువంటి ఒక వార్త ఉంది. ఇది మనల్ని మోసం చేస్తున్నటువంటి వార్త, మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నటువంటి వార్త. ఒకసారి చూడండి. కండువా కప్పితే పార్టీ మారినట్ట, పార్టీ మారిన వారిపై బీఆర్ఎస్కే స్పష్టత లేదు. కేసీఆర్ కుటుంబంలో అధికారం ఆస్తి పంచాయతీ. కవితను వెళ్ళగొట్టింది ఆ నలుగురే. కిషన్ రెడ్డి కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఏమైంది? హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు లేదంటే దాన్ని సిబిఐకి ఇచ్చేవాళ్ళం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత స్థానిక ఎన్నికలపై నిర్ణయం. మెట్రోకు కిషన్ రెడ్డి కేటీఆర్ అడ్డంకులు. 2018లోనే ఓట్ చోరీ విషయాన్ని చెప్పా. తెలంగాణలో 24 లక్షల ఓట్లు, కొడంగల్లో 50,000 ఓట్లు తొలగించారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ అంటూ తెలంగాణలో ఒక ట్రంప్ ఉన్నాడట తెలంగాణలో. ఆయన్ని పక్కన పెట్టి రాష్ట్ర ప్రజలు రాత్రి వచ్చిన ఆలోచనను తెల్లారే అమలు చేయడం ఎక్కువ రోజులు సాధ్యం కాదు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఢిల్లీలోని పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సులో సీఎం రేవంత్ అంటూ ఇక్కడ ఈ వార్త చూడండి ఒకసారి. ఇక దీని గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, మనం ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడుకోవాలి. ఎందుకంటా ఉందంటే డైరెక్ట్గా ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే పార్టీ ఎట్లా మారినట్టు అవుతుంది కండువా కప్పితే. ఇది ఆయన ప్రశ్న. అసలు మేము కండువా కప్పితే పార్టీ మారినట్ట అంటే మరి ఏం కప్పితే పార్టీ మారినట్టు ఫస్ట్ రేవంత్ రెడ్డి స్పష్టతనియాలి. ఆయన కన్నా ఐడియా ఉందా, క్లారిటీ ఉందా లేదా స్పష్టతనియాలి. ఈ లెక్కన ఒకసారి ఇప్పుడు ఈయన అన్న మాటకి నేను ఒకే ఒక ఫోటో చూపిస్తా, ఒకే ఒక్క ఫోటోకి సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఈయన ఏమన్నాడు? పార్టీ మారినట్టు అవుతుందా కండువా కప్పితే అన్నాడు. ఇప్పుడు ఈయన పేరు రాహుల్ గాంధీ, మన కర్మగాలి ఈయన పేరు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కాబట్టి అంటున్నాం, లేకపోతే మనకెందుకు, ఆయనతో పంచాయతీ ఏమున్నది? అసలు ముఖ్యమంత్రి సీటుతో కదా మనకు ఉన్నది పంచాయతీ అంతా, లొల్లంతా రేవంత్ రెడ్డితో లేదు. మనకు పర్సనల్గా ఏమున్నది? పర్సనల్గా మంచి నాయకుడు. యాక్చువల్గా జెడ్పీటీసీ స్థాయికించి ముఖ్యమంత్రికి ఎదుగుడు అంటే గొప్పదే. 20 ఏళ్ళల్లో ఇటు కేసీఆర్ కూడా 40 ఏళ్ళు కట్టింది కేసీఆర్ కావడానికి. ఆయన ఉద్యమం చేసింది 15 ఏళ్ళు, అంతకంటే ముందు 15 ఏళ్ళు రాజకీయంలో ఉన్నప్పటికీ కూడా 30-40 ఏళ్ళ తర్వాత ఆయన అయిండు. ఆయన కంటే స్పీడ్గా అయిండు, తొక్కుకుంటా అయిండు. ఆయనే చెప్పిండు, ఆయన పాటలో కూడా ఉంటుంది, ఊకూకనే రాలేదు నే కూసున్న సీటు, ఎదుకుందా తొక్కుకుంటా వచ్చినా అని చెప్తాడు. సరే ఊకూకనే రాలేదు సీటు, ఓకే. కాకపోతే ఇప్పుడు ఈ మనిషి కప్పుకున్న కండువాల దీన్ని ఏమనాలి చెప్పాలి. రాహుల్ గాంధీ నీకేం కప్పి మరి ఆనాడు పార్టీలకు వచ్చినామని అనౌన్స్ చేసిండు. ఇవాళ నువ్వు రాహుల్ గాంధీ కప్పింది కండువా కాదు, అసలు పార్టీలకు రాలేదని చెప్తావా? మరి అదనే చెప్పు. మరి నాకు బీజేపీతో ఉంది, లేకపోతే నేను బీజేపీతో పోతా. సిగ్గుపడాలి అసలు. ఇంత దరిద్రమైనటువంటి అబద్ధం ఇక ఇంతకు మించింది లేదు అసలు. మొన్న ఆ దొంగలేమో అసలు మేము కప్పుకున్నది పార్టీ జెండానే కాదు, పార్టీ కండువానే కాదని చెప్పారు. అది 3 రంగుల కండువా అని చెప్పారు. నాకు అర్థం కాలే అసలు. ఆనాడే అనుకున్నా వీళ్ళను మంచిగా యాన్నో ఒక దగ్గర దొరికించుకుంటారు, పబ్లిక్ చూపిస్తారు వీళ్ళకి సమాధానం అని ఆ రోజు అనుకున్నా. ఇలా ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా పిసిసి అధ్యక్షుడేమో ఎస్ వాళ్ళు వచ్చిండ్రు మా దాంట్లోకి, మేము తీసుకున్నాము, మా అభివృద్ధి చూసి మా పనితీరు చూసి మమ్మల్ని మెచ్చి నచ్చి జాయిన్ చేసుకున్నాము, జాయిన్ అయినరు అని చెప్పి ఆయన చెప్తాడు పిసిసి అధ్యక్షుడు. ఈయననేమో సిగ్గు లేకుండా కండువా కప్పితే ఆ కండువాని కూడా కప్పింది ఈయననే. మనం 100 ఉదాహరణలు చూపించినాం, 100 మంది చూపించినాం, కప్పింది ఆయన్నే. కానీ అది పార్టీ జెండా కాదు, పార్టీ కండువా కాదని చెప్తా ఉన్నాడు. కప్పితే పార్టీ మారినట్ట. మరి ఏం కప్పితే మారినట్టు? మరి ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే ఇంకా టీడీపీలో ఉన్నట్ట దమని అనుకోమంటావా? నేను ఇంకా టీడీపీలో ఉన్నాను చెప్తా ఎందుకు కొంపదీసి? అంటే నీ మనసు అటుందని, నీ ప్రవర్తన అటుందని, నీ ఆలోచన అంతా అటుందని ఇప్పుడు అదే పని చెప్తావు ఎందుకు కొంపదీసి? నేను టీడీపీ ముఖ్యమంత్రి నీకు అట్లనే ఉంది. మరి ఇప్పుడు నువ్వు అదే చెప్పాలి. మరి నువ్వు కూడా మారినట్టే, వాళ్ళు మారకపోతే నువ్వు మారినట్టే, నువ్వు కూడా పార్టీ అసలు చేంజ్ కానట్టే. ఇది ఎట్లా ఉంది తెలుసా? దొంగ కదా దొరికి నేను పైసలు తీసుకుంటే ముడితే దొంగ లెక్కనా? నేను ఓటుకు నోటు ఇస్తే అది లంచం ఇచ్చినట్ట అంటే ఏమి ఇచ్చినట్టు? మరి నాకు అర్థం కాలేదు. దొంగతనం చేయంగా దొరికిన దొంగ అనకపోతే లేలే దొర పని చేస్తున్నామని అంటారా? లేదు ఓటుకు నోటు ఇచ్చి ఆడ లంచం ఇవ్వ చూపిస్తే దాన్ని లంచం అంటారా? లేకపోతే ఒట్టిగా ఫ్రెండ్షిప్లు ఇచ్చినాం అనుకోవాలా? 10 మంది ఎమ్మెల్యేలకు కండువా కప్పి వాళ్ళంతా జాయిన్ అయినామని వాళ్ళు సిగ్గు లేకుండా చెప్పి అయిన తర్వాత మళ్ళీ నువ్వు కూడా ఇంత దొంగేషం వేసినాక అసలు వీళ్ళని దేంతో కొట్టాలి చెప్పురా? ఓటుతో కొడదామా లేదా? జనాల మాట ఇది. దేంతో కొడితే ఇలా సిగ్గు వస్తుంది, బుద్ధి వస్తుంది. ఇంత సిగ్గు లేకుండానా? నీకు ధైర్యం ఉంటే ఏం చెప్పాలంటే ఎస్ మమ్మల్ని చూసి మా పనితీరు నచ్చి జాయిన్ అయినరు, జాయిన్ చేసుకున్నాము. అయితే మొత్తం లెజిస్లేచర్ పార్టీ అంతా జాయిన్ అవుతుందని వాళ్ళు కూడా చెప్పిండ్రు, కానీ మిస్ అయింది. సో ఇప్పుడు స్పీకర్ ఎట్లా నిర్ణయం తీసుకుంటే అట్లా సుప్రీంకోర్టు ఏం చెప్తే అది అని చెప్పాల్సిన ముఖ్యమంత్రి ఆ హుందాతనం కరువు అయిపోయింది, కొరవడ్డది, పీకింది, గంగల కలిసింది. ఇప్పుడు తనకు స్టేచర్ ఉంటేనేమో అట్లాంటి మాటలు వచ్చేటి. స్టేచర్ ఉంటే ఎట్లా తయారైందంటే ఎంత లంగేషం వేసినా సరే, ఎంత దొంగ పని చేసినా సరే, ఎంత లుచ్చ పని చేసినా సరే అదే గొప్ప పని అని చెప్పుకునే కడకచ్చేసింది ఇప్పుడు సమాజం. నిజంగా ఇది ఒక దరిద్రం, ఇది ఇట్లా దాపురిచ్చింది. ఇప్పుడు దౌర్భాగ్యం. ఎంత పైసలతో దొరికితే దొంగను కాదు, అది ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రాటజీ. ఓటుకు నోటిస్తే లేలే అది
ఖచ్చితంగా మేము ఇలా గెలుపుకి ముందుకు వెళ్ళాలంటే ఇట్లాంటివన్నీ కూడా ఉపయోగించాలంటారు. అతి తెలివితో మాట్లాడి ఇది కరెక్ట్ కాదు కదంటే అది లాజిక్ అంటారు. చూడురి, ప్రతిదాన్ని ఎవడన్నా మోసపోయినా మొర్రో అని ఏడిస్తే అరే సన్నాసిని చాతగాంతనం రా, మోసం చేయడం వాడి గొప్పతనం అని చెప్పే కాలం వచ్చేసింది. మోసం చేసినోని ఈపు వలగొడదాం, ఈపు చింతపండు చేద్దాం అనేది పోయిందిగా. ఆడ అలకాయ చేసినంటే నువ్వు అంత పిచ్చోనికి రాబోయే, అంత తెలివి లేదు నీకు, అంత సింపుల్గా మోసపోయినావని వీణ్ అంటారు కానీ వాడిని అంటలేరు, దొంగని అంటలేరు. ఇప్పుడు అదే అయింది పరిస్థితి. ఇప్పుడు సిగ్గు లేకుండా ఇక ఊసర వెల్లుడు అవి ఇవి అన్నీ అయిపోయినాయి, భాష అన్ని రకాల పదప్రయోగం అయిపోయింది. ఇలా మిగిలిందిగా సిగ్గు లేకుండా డైరెక్ట్గా నేను ఇన్ని రోజులు అసలు ఎప్పుడు చెప్పొద్దు అనుకున్నా, వాళ్ళు వీళ్ళు వాళ్ళు అంటున్నా కదా, నిజంగా చెప్తున్నా కదా, ఈ పదం ఉపయోగించడానికి నేను చాలాసార్లు ఆలోచిస్తూనే ఉన్నా, వద్దనుకుంటున్నా. అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో చెప్తా ఉన్నా, వ్యభిచారం చాలా గొప్పది. ఎందుకు చెప్తా ఉన్నా అంటే నేను దాన్ని పొగడడానికో సమర్థించడానికో చెప్తలేను. ఈ రాజకీయ వ్యభిచారుల కంటే ఒళ్ళమ్ముకునే ఆ వ్యభిచారి చాలా గొప్పది. పైసలు తీసుకున్న కాడ తీసుకున్నట్టుగా నిజాయితీగా కస్టమర్కి ఇవ్వాల్సింది ఇస్తుంది, అది ఆ వ్యభిచారిని గొప్పతనము. కానీ ఈ దొంగల ఆలోచన చూడుండ్రి, నిస్సిగ్గుగా తినేది ఒకని సొమ్ము, పాడేది ఇంకొని పాట. ఇంకా ఏ భాషతో వర్ణిస్తే వీళ్ళకి బుద్ధి వస్తుంది? మళ్ళీ ఏమనంటే భాష మీరు నేర్పించిన భాష, మీరు ఈ రాష్ట్రానికి అందించినటువంటి భాష. చవటలు దద్దమ్మలు సన్నాసులు సుంటల కాడ కేసీఆర్ ఆపితే దాన్ని దాటి తీసుకుపోయి దాన్ని ఎక్కడో పెట్టింది మీ తెలివి తక్కువతనము. ఇలా మీకు ఏ భాషతో అర్థం కావాలని అందుకే చెప్తాను కదా, వాళ్ళు నయము. ఇన్ని రోజులు వాళ్ళు నయం అన్న కానీ ఇలా చెప్తా ఉన్నా కదా, వాళ్ళు నయం. పైసలు తీసుకున్న కాడ కనీసం నిజాయితీతో ఉంటారు. వీళ్ళకి సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, లజ్జ ఇంకా ఏమైనా పదాలు ఉంటే ఏవీ లేవు. అన్నిటికీ తగిడిచి పెట్టేసి ఇక మొత్తం నిండా మునిగినా మాకేం సిగ్గు, జీడిగింజ సిగ్గు లేదా అంటే సిగ్గెందుకే, నాకు నల్లగానే ఉన్నా నాకేం సిగ్గు అని డైరెక్ట్గా జీడిగింజ అనుకుంటున్నట్టుగా ఇలా మేమంతా మునిగినా మమ్మల్ని ఇప్పుడు దొంగ లెక్క ఓటుకు నోటుకు దొరికిపోయాయి, కేసులలో దొరికిపోయాయి, బ్లాక్ మెయిల్స్లో దొరికిపోయాయి. అన్నీ దొరికినాక ఇంకా నన్ను చేసేదేమున్నది వీళ్ళు, ఇంకా నాకు అయ్యేదేమున్నది వీళ్ళతోని? రాష్ట్ర ప్రజల ముందు అన్ని పోయినాయి, ఇంక ఇడిచిపెట్టిరు. ఇంకేమున్నదిగా ఏదైనా సరే మేము ఏం చెప్పినా నమ్ముతారని. ఇలా మరి రాహుల్ గాంధీని మోసం చేస్తున్నావా? ఇప్పుడు రాహుల్ గాంధీ పిచ్చోడా? ఇప్పుడు అన్నాలంటే మరి నేను కండువా కప్పిన రాహుల్ గాంధీ పిచ్చోడా అని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు ఇలా నాతోని. వాళ్ళు కప్పింది ఇంత క్లియర్గా కనిపించగా కూడా ఆయన కండువా కప్పితే పార్టీ మారినట్టు అని ప్రశ్నిస్తుండు అంటే ఇక సేమంటారుగా చెప్పడానికి శరం లేకుండా వినడానికి అని ఇజ్జత్ ఉండాలి. ఇక్కడ చూడరు, ఇక శాసనసభ్యులకు కండువా కప్పినంత మాత్రాన వారు పార్టీ మారినట్టు కాదని. ఏమిస్తే మారినట్టు? మరి ఏమన్నా ప్యాకేజీలు ఇస్తే మారినట్టా, లేకపోతే ఏమన్నా డబ్బు సంచులు ఇస్తే మారినట్టా, లేకపోతే ఏమన్నా సూట్ కేసులు ఇస్తే మారినట్టా? చెప్పాలి మారినట్టు అంటే ఎట్లా మారినట్టు? అసలు మారడం అంటే ఏంటిది? కండువా కప్పితే మారడం అని ఇప్పటిదాకా అనుకున్నారు తెలంగాణ సమాజం. ఏమన్నా కొత్తది మీరు కనుక కనిపెడితే ఆ బ్రహ్మ పదార్థాన్ని మాకు చెప్పండి. అసలు మారడం అంటే ఎట్లా? ఇంకా చూడండి, తాను రోజు ఎంతో మందికి కండువాలు కప్పుతానని ఆ కండువాలో ఏముందో వారికి తెలియదన్నారు. ఎవరింటికైనా వెళ్తే వారు ఏం భోజనం పెడతారు వాళ్ళకన్నా సిగ్గు ఉండాలి కదా. నువ్వైతే కప్పేసినావు, సరే వానికి బుద్ధి ఉండాలి కదా. కప్పేటప్పుడు సార్ ఇది మా పార్టీ కండువా కాదు అని చెప్పి బుద్ధి ఉండాలి కదా. నిజంగా అంత తెలివైనోడైతే వాళ్ళ పార్టీ కండు వేసుకొని పోవాలి కదా అక్కడికి. ముఖ్యమంత్రిని కలిస్తే గతంలో పార్టీ మారనోళ్ళు ఓన్లీ పని మీదనే కలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవ్వరు కూడా కండువా కప్పుకోలే. కాకపోతే నేను సాక్ష్యం చూపిస్తాను, మీకు నమ్మకం లేకపోతే. హరీష్ రావు కలిసినా మనం చూసినాం, ఆనాడు కండువా లేదు. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి దగ్గర ఎందుకు హరీష్ రావు కప్పుకోకపోయా? మరి ఆయన కూడా కప్పాలి కదా. రోజుకి ఎంతో మంది కప్తారు. నీ గొర్రెలకు కప్పినామంటే ఒక అర్థం ఉంది, పక్కపంటికి దొడ్లకెళ్ళి తీసుకొచ్చిన బర్రెలకు కప్పినామంటే ఎట్లా అర్థం చేసుకోమంటూ చెప్పు. నీ గొర్రెలకు కప్తావు ఎట్లయినా, నువ్వు ఎట్లంటే అట్లా తలకాయ ఊపే గొర్రెలు ఉంటారు కదా, అలా కప్తావు. ఇది మీ కార్యకర్తలు అంటున్న మాట, నా మాట కాదు. పైగా ఈ దొంగ బర్రెలకు నువ్వు ఎట్లా కప్పినావు అంటే వానికన్నా సిగ్గుండాలి కదా. మరి ఇది మా పార్టీ జెండా కాదు సార్, మీరెట్లా కప్తారు, మేము వచ్చింది కలిసి మిమ్మల్ని గెలవనీకి. ఇగో ఇంత దరిద్రంగా అబద్ధం ఆడుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకి మీరు గనక ఇక సరైన సమాధానం చెప్పకపోతే నష్టపోయేది మనమే. ఎట్టి పరిస్థితులలో ఏ సందర్భం వచ్చినా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్కే స్పష్టత కరువు అంటూ ఇంకా ఏమంటాడు చూడు. ఎవరింటికన్నా వెళ్తే వారు ఏం భోజనం పెడతారో ముందుగానే తెలియదు కదా. ఒక పని చేయరాదు, ఇదట ఏం భోజనం పెడతారో తెలియదు కదా, ఇట్లా ఏ కండువా కప్పుతానో తెలియదు అని నీ దగ్గరకు వచ్చిన అందరు గప్పు. జర్నలిస్టులు వస్తాం కదా, మాకు కూడా కప్పేసేయి. ఇంకా వేరే పార్టీ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకు కూడా కప్పేసేయి. ప్రజలు వస్తారు కదా, వాళ్ళకు కూడా కప్పేసేయి. నీ పని అదే కదా, పొద్దుగాలు వేస్తే కండువాలు కప్పుకుంటూ తిరగాలి, పొద్దుగాలు వేస్తే ఇట్లా కండువాలు కప్పుకుంటూ తిరగాలి. అదా గొప్పతనం. దాన్ని సమర్థించుకునే తెలివితేటలు లేక చివరికి ఏ స్థాయికి వచ్చింది చూడు దాన్ని కథ, ఆ మాటలు. ఇగో సో వారు ఇంటికి వెళ్తే భోజనం ముందుగా తెలియదు కదా అని వివరించారు. ఢిల్లీలో మీడియాతో శుక్రవారం ఆయన చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారంటూ ఇగో ఏం భోజనం పెడతారో తెలియదు. ఓకే, ఆయన మాటకే నేను సమాధానం చెప్తా. వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం భోజనం పెడతారో మనకు తెలియదు, పోతాం. పోంగానే నువ్వైనా నేనైనా ఇంతకంటే ముఖ్యమంత్రికి ఉదాహరణ అవసరం లేదు.
ఇక ఈ మాట విన్నాకన్నా సిగ్గు రావాలి. ఫర్ సపోజ్ ఒక ఆయన చికెన్ తినడు లేదా చేపలు తినడు, ఈయన పోయిండు వాళ్ళ ఇంటికి, ఆయన వెజిటేరియన్, ఆయన శాకాహారి మాత్రమే అనుకుందాం. ఇప్పుడు ఆ ఇంటికి పోయేసరికంటే టైంకి డైనింగ్ టేబుల్ మీద పెట్టిరు, ప్లేట్లలో పెడితే మటన్ ఉంది, చికెన్ ఉంది, ఫిష్ ఉంది, ప్రాన్స్ ఉంది. అప్పుడు ఏమంటారు? తిననోడు ఏం చెప్తాడు? సిగ్గు లేకుండా తింటాడా? లేకపోతే తిననోడు ఏం చెప్తాడు? అక్కడ చూపించి ఇది నాన్ వెజ్, నేను తిన సార్, నాకు ఓన్లీ వెజిటేరియన్ పడుతుంది, నేను వెజ్ ఫుడ్ తప్ప నాన్ వెజ్ తినను అని చెప్తాడు. ఎందుకోసం చెప్తాడు? అది తినడు కాబట్టి. మరి ఈయన మరి కండువా కప్పుకునే ఎమ్మెల్యేలు మరి అది మాది కాదు సార్, మా కండువా కాదు సార్ అని చెప్పి ఊకుంటారా? నోట్లో కూర్చుతారా? అవతలోడు నా శాకాహారం తెలిసినాక కూడా నోట్లో ఇట్లా బుక్కలు పెడతారా? లేకపోతే ఇంత టమాటా కూర అనడం, లేకపోతే ఇంత పప్పు వేస్తా, లేకపోతే ఇంత పచ్చడి ఉంది తిను బిడ్డ అని అంటారు. ఎందుకంటే నువ్వు పడదు కాబట్టి, నువ్వు తినవు కాబట్టి. నాన్ వెజ్ తినేటోళ్ళకే పెడతాం కానీ నీకు పెట్టామని చెప్తారు. అంటే వాళ్ళదా తప్పు, నీదా తప్పు. ఇప్పుడు చూడు, నువ్వన్న మాటకే మరి ఇంటికి పోతే ఏం పెడతారో తెలియదు కదా అంటే విషం పెడతా అంటారు. తింటావా ఏమి? మనకి నచ్చింది అయితే నచ్చింది కాబట్టి తిన్నాడు వాడు. వాడో దొంగ, నువ్వో దొంగ. ఇప్పుడు తెలుస్తుంది కదా దీన్ని బట్టి. ఇగో బీఆర్ఎస్కి స్పష్టత కరువు అంటూ ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై బీఆర్ఎస్ నేతలకే స్పష్టత లేదని విమర్శించారు. గులాబీ పార్టీకి 37 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, ఆ మేరకు సమయం కేటాయించాలని ఆ పార్టీ నేత హరీష్ రావు అసెంబ్లీలో ఆన్ రికార్డుగా చెప్పారని గుర్తు చేశారు. ఎందుకంటే మీరు ఇగో నాకు అర్థమైతే లేదు, మీకు కలిసి వచ్చేదేమో ఉపయోగించుకుంటారు, కలిసి రాందేమో వదిలేస్తారు. ఇప్పుడు వాళ్ళకు క్లారిటీ ఉంది కదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని. మరి మీరు ఎట్లా కండువా కప్పారు? మరి ఎందుకు బీఆర్ఎస్ మీటింగ్లకు పోతలేరు వాళ్ళు? పోనీ బీఆర్ఎస్ ఏమైనా సస్పెండ్ చేసిందా వాళ్ళని? చేయలే కదా. సో వీళ్ళు ఎట్లా మీ వెనక తిరుగుతున్నారు, మీతో ఉంటున్నారు, మీ మీటింగ్లకు ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు, మరి మీ పార్టీ ఆఫీస్కి ఎందుకు వస్తున్నారు చెప్పండి. ఒక్కసారి అంటే పోయిండు, కానీ మళ్ళీ వస్తుందంటే ఏమనుకోవాలి? సో ఈయన చెప్పేది వాళ్ళు అవకాశం కోసం, ఎక్కువ సమయం ఇవ్వాలని చెప్పడం కోసము, ఎస్ మాకు ఇంతమంది ఉన్నారు అని చెప్పి గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య చెప్పిండు, మారిన దొంగల సంఖ్య మీరు కన్ఫర్మ్ చేయరు కదా. మీరు కన్ఫర్మ్ చేస్తే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు కదా. మీరు ఆ 10 మందిని ఎస్ కాంగ్రెస్లో చేర్చుకున్నామని చెబితే బీఆర్ఎస్ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. మేము 27 మంది మేము ఉన్నాం కాబట్టి మాకు అంతే సమయం చాలని చెప్తుంది. మీరు కన్ఫర్మ్ చేయలేరు, వాళ్ళు ఎందుకు చెప్పుకుంటారు? వాళ్ళకేం అవసరం? ఉన్నది చెప్పుకుంటారు, గెలిచింది చెప్పుకుంటారు. వాళ్ళ బీఫామ్ మీద గెలిచిన సంఖ్య చెప్పిరు. నువ్వు రాజ్యాంగబద్ధంగా చేర్చుకున్నావా చెప్పు. చేరలే కదా, అందుకోసానికే వాళ్ళు కూడా అది చెప్పుకున్నారు. అంతేగాని వాళ్ళని మీటింగ్లకు పిలుస్తలేరు కదా. దమ్ముంటే వాళ్ళు రావాలి కదా. ఇది తెలియదా? చెప్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్టు ఎలా అవుతుందో ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆన్ రికార్డు చెప్పిందని. నువ్వు కండువా కప్పితే చేరినట్టు కాదు, కానీ వాళ్ళు 37 మంది అని చెప్పుకుంటే చేరినట్టు ఉన్నట్టు అందులోనే. అలా చూడుర్రి, అలా బుద్ధి చూడుర్రి. కండువా కప్పి మీ మీటింగ్లకు హాజరైన ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే వాళ్ళు చేరనట్టు. బట్ వీళ్ళ దాంట్లో లేకున్నా 37 మంది అని నోటికి ఏంటంటే అక్కడ టెక్నికల్గా మాట్లాడాలి. అక్కడ అసెంబ్లీలో టెక్నికల్గా మాట్లాడాలి, నెంబర్తో మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళని ఇంకా ఆ సభ్యులుగానే గుర్తిస్తున్నారు కాబట్టి దాన్ని మీరు వాడతా అంటే ఇక మీ విఘ్నత, అది మీ తెలివి తెల్లారనట్టు ఉంది. అది ఇట్లాంటి మాటలు ఉపయోగించి లాస్ట్కి మీరే బొక్కబొర్ల పడేటట్టు కనిపిస్తూ ఉన్నారు. అయితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేరినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల జీతాల్లో 5,000 ఆ పార్టీకి వెళ్తున్నాయని తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు ఏవి స్పష్టంగా లేవన్నారు. కాళేశ్వరం కేసును సిబిఐకి వస్తే ఇక ఇదైతే దాన్ని మించిన సిగ్గుమాలిన చర్య ఇంకోటి లేదు. అసలు నిర్దిష్ట నియమాలు ఏమీ లేవట. అసలు పార్టీ మారినట్టు కాదట. మారనమని వాళ్ళు చెప్పినా అబద్ధమట, మారినరు అని వాళ్ళు కండువాలు కప్పుకున్నా అబద్ధమట, సాక్షాత్తు ముఖ్యమంత్రి కప్పిన అబద్ధమట, పిసిసి అధ్యక్షుడు చెప్పిన అబద్ధమట. మరి ఇంతగానం జరిగినా కూడా ఇది అబద్ధం అని చెప్పినాక మనకు తెలివి ఉండాలి, మనకు సోయి ఉండాలి. చూడుర్రి ఇక పబ్లిక్కి. ఇగో కాళేశ్వరం కేసును సిబిఐకి ఇస్తే 48 గంటల్లో విచారణ చేయిస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. కానీ 20 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు కేసు ఎందుకు ముందుకు కదలడం లేదని ప్రశ్నించారు. ఎగ్జాక్ట్గా నేను ఏదైతే చెప్పినో అదే కనిపిస్తూ ఉంది, అదే జరిగింది. సిబిఐకి ఇచ్చి చేయకపోతే బీజేపీ తప్పని, చేస్తే బీఆర్ఎస్ తప్పని చెప్పడానికి ఈ దొంగలు ఒక పెద్ద ప్లాన్ వేసారు. ఎందుకంటే వీళ్ళకి చేయడం చేత కాదు. కాళేశ్వరంలో పెద్దగా ఏం దొరకలేదు, దొరుకుంటే ఇదివరకు ఆపేదేం లేదు. పబ్లికే ఊకోకపోదురు. 1000 కోట్లు ఎట్లా మింగుతావు కేసీఆర్ అని ఫామ్ హౌస్లకి వెళ్ళి బయటకు గుంజుకొచ్చేటోళ్ళు. శ్రీలంకలో చూడలేమా, నేపాల్లో చూడలేమా, వేరే దేశాల్లో చూడలేమా? ఎవడు ఊకోడు. ప్రజల సొమ్ము తిని నేను బరాబర్ ఉంటా అంటే ఎవడు ఎందుకు భరిస్తాడు? ఎవరికేమక్కర్లేదు, కేసీఆర్ అయితేంది ఎవరైతేంది. అయితే అట్లాంటి సందర్భంలో ఎగ్జాక్ట్గా వీళ్ళకు చేయడం చేత కాదు. వీళ్ళు ఎట్టి పరిస్థితులలో ఆయనని శిక్ష వేయించలేరు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఏమైనా విచారణ సంస్థలతో చేపిస్తే చెప్పలేం. ఇది ఒకవేళ మరి అది యాక్సెప్ట్ చేస్తారో లేరో, మరి ఇది నిజంగానే శిక్ష అర్హత ఉందో లేదో అని ఈ లెక్కలను వేసుకొని అనవసరంగా ఇరుక్కుంటాము. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థల ద్వారా కనుక మనం విచారణ చేయించే పొద్దుగా ఏమీ తేలకపోతే బదనామవుతాము, మునుగుతాము. ఇప్పటికే పుట్టి మునిగింది, ఆయనతో మునిగిపోతాము అని చెప్పి భయపడి తీసుకుపోయి సిబిఐకి అప్పచెప్పి, సిబిఐ అవసరమే లేదు, అసలు సిబిఐ లెక్కనే లేదు, సిబిఐ అసలు పక్కనే చేయదని చెప్పిన మీరే సిబిఐకి అప్పచెప్పి చేస్తే
బీఆర్ఎస్ తప్పు, చేయకపోతే బీజేపీ తప్పు అని ఆ రోజే చెప్తారని చెప్పిన అన్నట్టుగా ఇక్కడ క్లియర్గా ఇగో బీజేపీదే తప్పు. ఇప్పుడు కేసీఆర్కు శిక్ష పడనంత కాలం, కేసీఆర్ జైలు కోనంత కాలం బీజేపీదే తప్పు. ఇక చూడండి వీళ్ళ ఆలోచన చూడండి. ప్రజలకు ఇవన్నీ అర్థం కావనుకుంటారు. 20 రోజులు అవుతున్నాయి, ఇంకా ఏమా 2 ఏళ్ళు అవుతుంది, ఏమా ఏ గుడ్డి గడత పనులదో మీరు ఏం చెప్పారు మాకు? ఇట్లా ఓటైనరి, అట్లా 15,000 రూపాయల రైతు బంధు తీసుకపోండి, ఇట్లా ఓటైనరి, ఇట్లా 2 లక్షల రుణమాఫీ చేయించుకోండి, ఇట్లా ఓటైనరి 2,000 4,000 తీసుకపోండి, ఇట్లా ఓటైనరి తులం బంగారం తీసుకపోండి, ఇట్లా ఓటైనరి. ఇక మేము మీకు మొత్తం తీసుకొచ్చి అన్ని మీ చేతిలో పెడతామని చెప్పి ఏం పెట్టిర్రు? ఇలా చేతుల ఏం పెట్టినరు? పెద్ద పువ్వు పెట్టిర్రు. చేతులనే కాదు, చెవులో కూడా 2 కలిపి పెట్టిర్రు. ఇట్లా ఓటైనరి. కేసీఆర్కి బ్యారక్ సిద్ధం చేసినాం, చెంచల్ కూడా జైల్లో డబుల్ బెడ్రూమ్ తయారు చేసి పెట్టినాం, 8 పర్సెంట్ ఆయన వడబెడతాం, కూసబెడతామని చెప్పిండ్రు. 2 ఏళ్ళు అవుతుంది, మీరేం చేసిండ్రు? మిమ్మల్ని వాడు అడగకనా? మరి 2 ఏళ్లలో మీరు చేసిన ఉద్దారకం ఏంది చెప్పుండ్రి. ఈ 2 ఏళ్లలో మరి కేసీఆర్ జైలుకి ఎందుకు పోలేడు చెప్పుర్రి. కానీ ఇలా 20 రోజులు అయింది, బీజేపీ ఇంకా చేస్తలేదు. 20 రోజులు అయింది. ఇగో ఇది ముచ్చట. ఇలా వెళ్ళలేదు ఏం లేదు, తేలేదు ఏం లేదు. ఇది పెట్టుకుంటే అనవసరంగా పెంట అవుతుంది, అనవసరంగా మాకు నెత్తినొప్పి అవుతుంది. తీసుకపోయి అలా నెత్తి మీద వాడేస్తే బ్యాట్ ఉంది చేతిలో, బాల్ను కొట్టిర్రు, అందులో పడ్డది. ఇక వాడు కొడతాడా, తనలాడతాడా, వాడు సస్తాడా, వాడి మీద పడుతుంది. రేపు పొద్దుగలేదని ఉంటే బాల్ మా దగ్గర లేదు, మేము సిబిఐకి అప్పచెప్పేసినాం. సిబిఐకి అప్పచెప్పినామని చేతులు దులుపుకోనిక మేము నీకు ఓట్లు వేసింది. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దోసుకోండి అని చెప్పి బయట పెడతామని చెప్పిన దొంగలు ఓట్లు వేయించుకొని ఇలా మరి ఎందుకో కేసీఆర్ని జైల్లో పెడతలేరు? చేతన అయితలేదా? ఆయన తప్పు చేయలేడా? అదన్నీ చెప్పురు కదా, ముక్కు 4 రాయర్రి. కేసీఆర్ని తప్పు పట్టినము, ఆయన 1,00,000 కోట్లు మింగిందన్నది అంతా అబద్ధము, కాబట్టి సిబిఐ కూడా ఏమీ చేస్తలేదు, సో మేము తప్పు చేసామని చెప్పి చౌరస్తాలకు వచ్చి ముక్కు 4 రాయర్రి. అప్పుడే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. ఎందుకంటే మీరు ఆనాడు ఎవరెవరైతే చెప్పిండ్రో 1,00,000 కోట్లు కేసీఆర్ మింగండి అని చెప్పిన దొంగలంతా చౌరస్తాకు వచ్చి ముక్కు 4 రాస్తేనే మీ తప్పుని మేము క్షమిస్తాం, లేకపోతే మీకు మళ్ళా భవిష్యత్తు ఉండదని ఇలా ప్రజలు అంటా ఉన్నారు. ఎందుకంటే ఉన్నది తప్పు చేసినని చెప్తారు, మరి ఏమై తీయస్తలేదా? అయితలేదా మనతోని? ఎక్కడ పోయినా పెద్ద పెద్ద మాటలు ఇలా చెప్పురు కదా. కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, 6 కోట్ల 7 కోట్ల రూపాయలు రికవరీ చేయొచ్చు అని చెప్పింది కదా. అది కూడా 6 కోట్ల 58 లక్షలు, 6 కోట్ల 35 లక్షలు ఉంది, రికవరీ చేయమన్నారు కదా. అదా అవినీతి మీరు తీసింది? గంత గా అవినీతి కోసానిక ప్రభుత్వాన్ని మార్చుకున్నాము, దానికోసానిక మీరు చెప్పిన మాటలన్నీ విన్నాము అని ఇలా పబ్లిక్ అంటా ఉన్నారు. ఇంకా చూడండి ఇక. సో కిషన్ రెడ్డి కేసు విషయమే ఎందుకు మాట్లాడతలేరు? సిబిఐ దర్యాప్తు ఆపాలని కేటీఆర్ కోరడంతోనే కేంద్ర మంత్రి ఈ కేసుపై మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. వారిద్దరి మధ్య అంతటి అవినాభావ సంబంధం ఉందని ఎద్దేవా చేశారు. ఆడలేక మధ్యలో ఓడినట్టు ఇక మాతోని కాదు, మేము చేయలేము ఇలా ఇక అవన్నీ కొన్ని వేరే వేరే సామెతలు ఉంటాయి, ఇక చండాలంగా ఉంటాయి. గ్రామాలలో మాట్లాడుతున్నారు, అయితే ఇక అసలు వినలేము అవి. నేను నిన్న రైతుల దగ్గరకు పోతే వాళ్ళు మాట్లాడిన మాటలు వింటే పోయి ఏమన్నా నీళ్ళని బాయి చూసి బండ కట్టుకొని దుంకాలి ఒక్కొక్కడు. ఇలా అధికారంలో ఉన్నోడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినోడు, నీతులు మాట్లాడారు కదా, వల్లేసారు కదా. కేసీఆర్ కుటుంబంలో అధికారం ఆస్తి పంచాయతీ, ఈసారి అది వాళ్ళ ఇంటర్నల్ పంచాయతీ, అది ఎవరికి సంబంధం లేని పంచాయతీ, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని. కాకపోతే వీళ్ళకేందంటే కేసీఆర్ ముచ్చట తీయకుండా, కేటీఆర్ మాట రాకుండా ఏ మీటింగ్ గొడవది. నాకు తెలిసి కళలో కూడా వస్తున్నట్టుండు. నాకు తెలిసి ఆ వదినమ్మ పేరేం పేరు నాకు పేరు గుర్తుకు లేదు, కానీ ఆ వదినమ్మ గీతక్క అనుకుంటా, వదినమ్మ. ఆ వదినమ్మకు కూడా రోజు రాత్రిపూట స్టోరీలు ఇవే చెప్తుండొచ్చు నాకు తెలిసి. పండుకునే టైంలో డిస్టర్బ్ చేసిగా, ఇగో కేసీఆర్ గిట్ట చేసి నీకు తెలుసా, ఇగో కేటీఆర్ గిట్ట చేసి నీకు తెలుసా అని అక్కడ కూడా అదే చెప్తుండొచ్చు. నిద్ర పట్టకపోతుండొచ్చు, ఆ నిద్రలో కూడా పలవరిస్తుండొచ్చు. ఇది మనకంటే ఎక్కువ వదినమ్మకి ఎరక. దమన నిద్ర లేచి కూడా కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ అని పిలుస్తుండేమో అని నాకైతే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఏడవైనా చెప్పుడు ఎందుకు? నువ్వు ముఖ్యమంత్రివి, రాష్ట్రానికి పెద్ద మనిషివి, పెద్ద దిక్కువు, కుటుంబ పెద్దవు, నువ్వు పోయిన కాడ ఏం చేయాలి తెలుసా? మొన్న కేటీఆర్ కూడా అంటా ఉండు, బయట కూడా సామెత అది. ఇప్పుడు బయటకి ఇట్లా తెల్లంగా ఎందుకు వేసుకుంటాం? యానన్నా ఇంత అప్పు ఉడుతుందని మంచిగా, అంటే అప్పులున్నా కూడా ఎందుకు వేసుకుంటామని ఆ ప్రశ్న. నేను లోపల బనీన్కి పొక్కలున్నా, తూట్లున్నా, రంధ్రాలు పడ్డా బయటకు మాత్రం కడకంగా ఎందుకు వేసుకుంటారంటే 10 రూపాయలు అప్పు కొడితే బతకొస్తుంది, లేదా రేపు తేర్చుకొస్తుంది, నడిపేస్తుంది సంసారం అని. కానీ మొత్తం ఇట్లా రంధ్రాలు పడ్డ షర్ట్ వేసుకొని బయట పోయి తిరుగు, చినిగిపోయిన అంగేసుకొని పో. అరే నీకు అంగేసుకోనికి అవకాశం లేదు, నీకు గిదేదే లేదు, నీకు వడిస్తారా 10,000 ఓడి నమ్ముతారా అంటాడు. రాష్ట్రం అప్పుల పాలైందని చెప్తున్నావు, పోయి బిచ్చపోని పాట వాడబడుతుంది. ఏడవైనా బిచ్చపాట, ఏడవైనా లేవు, అయిపోయింది, దివాలా తీసింది, క్యాన్సర్ అయిపోయింది, క్యాన్సర్ పేషెంట్ అయిందని చెప్తా ఉన్నావు. ప్రతిసారి ఆ మాటనే తప్ప నీకు ఇచ్చిన అవకాశాన్ని ఎంత బ్రహ్మాండంగా వాడుకుంటున్నావు, ఎంత ముందు తీసుకుపోతా ఉన్నావు. మరి దానివల్ల మన రాష్ట్రం ఏడిపోతుందని చెప్పడానికి ధైర్యం లేదు. ఎన్ని మాట్లాడినా తక్కువరే. ఇక ఈయన ఏడవైనా అదే చెప్తుండే, అదే అంటున్నాడు కదా. ఇక నిద్ర కూడా పడతలేదు పాపం. ఇక ఇంత 2 ఏళ్ళు గడిస్తే చాలనే భయంలో ఉన్నట్టున్నాడు. కానీ ఇక ఏడికైతే ఆడికైతుంది ఇక.